చేసే వేషధారణ, వారు ఆలోచించే ఆలోచన, వారి యొక్క తాత్పర్యం అంతా ఎలా ఉందో ఇక్కడ మనం ఒక్కసారి బైబిల్ చదివితే చాలా క్లియర్ గా మనకు ఒక పిక్చర్ వస్తా ఉంది. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి. 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదవండి. 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి అండి. 3వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదవండి. మనము ఒప్పుకొనిన దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఎవరి మీద లక్ష్యముంచాలండి? మనం ఒప్పుకొనిన అపోస్తలుడును, అంటే యేసుక్రీస్తు ఓన్లీ ప్రధాన యాజకుడే కాదు, ఆయన ఫస్ట్ అపోస్తలుడై ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తలుడు అంటే 12 మందే కాదండి, యేసుక్రీస్తు కూడా అపోస్తలుడై ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ఎవరండి? ఆయన అపోస్తలుడు కనుకే అపోస్తలుడు ఎదిగాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరండి? అపోస్తలుడై ఉన్నాడు ఆయన. ఇప్పుడు అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఎవరు నియమించారు? తండ్రి అయిన దేవుడు నియమించాడు. మోషేను నియమించిన దేవుడే, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తును కూడా నియమించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, అపోస్తలుడిగా ఉన్నాడు. అలా నియమించినది దేవుడైన యెహోవాయే, తండ్రి అయిన దేవుడే నియమించాడు. ఇప్పుడు ఆయన ఎలా నియమించిన నియమానికి బదులు ఖచ్చితంగా నమ్మకముగా ఆయన నిలబడ్డాడు. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మోషే ఏమో ఇల్లంతటిలో లోపల ఉన్నాడు మోషే, కానీ యేసుక్రీస్తు కుమారుడు గనక ఆయన ఇంటి మీదే ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ మీకు తర్వాత వివరిస్తాను ఒక్కొక్కటిగా. కొంచెం మీరు చదువుకుంటూ ఉంటే మీకు నా యొక్క యాటిట్యూడ్, నా యొక్క భావం మీరు అర్థం చేసుకుంటారని కొన్ని వాక్య భావాలు మీరు చదివిస్తున్నాను. ధైర్యముగా నిరీక్షణ వలనను ఉత్సాహమును తుదమట్టుకు సిద్ధముగా చేపట్టిన ఎడలా